యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివి వినాయక్ ల కాంబినేషన్ లో మొత్తం మీద 3 సినిమాలు రాగా 3 సినిమాలు కూడా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించిన సినిమాలనే చెప్పాలి. మొదటి సినిమా ఆదితోనే సెన్సేషన్ ను క్రియేట్ చేసిన వీళ్ళ కాంబినేషన్ తర్వాత సాంబాతో మరీ అంచనాలను అందుకోకపోయినా కానీ 50 డేస్ వరకు ఆడి ఆ సినిమా మంచి వసూలని సాధించింది. ఇక తర్వాత అదుర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఒక డిఫరెంట్ మూవీగా నిలిచి ఎన్టీఆర్ చేసిన చారీ పాత్రకు అద్భుతమైన పేరు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ వినాయకుల కాంబినేషన్ అద్భుతమైన క్రేజ్ ను సొంతం చేసుకోగా వీళ్ళ కాంబినేషన్ లో అప్పటి నుండి మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండగా రీసెంట్ టైమ్ లో పెద్దగా హిట్స్ లేకపోవడంతో ఫామ్ ను కోల్పోయిన వినాయక్ ప్రస్తుతం కంబ్యాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ పనులలో బిజీగా ఉన్న వినాయక్ తర్వాత చేసే సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు. 1-2 సాలిడ్ విజయాలను సొంతం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను మొదలు పెడతానని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వినాయక్ చెప్పుకొచ్చారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ దానవీర సూరకర్ణ అని, అది ఎన్టీఆర్ తోనే తీసి తీరాలని నేనెప్పుడూ అనుకున్నానని, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించేలా లేవని, కానీ ఫ్యూచర్ లో మట్టుకు ఖచ్చితంగా ఎన్టీఆర్ తో ఆ సినిమా చేసి తీరుతానని చెప్పుకొచ్చారు వివి వినాయక్. దాంతో ఫ్యాన్స్ ప్రస్తుతం ఎన్టీఆర్ ఖాతాలో ఉన్న సినిమాలతో పాటు ఈ దానవీర సూరకర్ణ కూడా జాయిన్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.